సో మొత్తానికి సముద్రకని గారితో ఆయన చాలా మంచి అలా వైకుంఠపురంతో అలా ఫేమస్, చాలా బాగా యాక్ట్ చేస్తారు ఆయన. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అసలు అంటే ఒక పథకం ప్రకారం అనే ఫిల్మ్ చాలా సీరియస్గా ఉంటుందండి, మంచి ఎమోషనల్ ఉంటుంది. అయితే సముద్రకని గారు ఏసీపీ క్యారెక్టర్ ఇందులో అండి, ఆయన నుంచి బాగా ఫన్ వస్తుంది ఈ సినిమాలో. ఆయన సీరియస్గా ఉంటాడు. ఫస్ట్ టైం మన తెలుగులో నేను అనుకోవడం, మరి తమిళ్లో చేశారేమో, ఆయన నుంచి కామెడీ వచ్చేది ఆయన క్యారెక్టర్ మాత్రమే. మొన్న ప్రీమియర్ షో చూపించినప్పుడు కూడా అందరూ ఆయనకి అంటే ఆ కామెడీ వర్కౌట్ అయిందని. శ్రీకాకుళం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆ స్లాంగ్ అది మొత్తం స్లాంగ్ అయింది, అదే స్లాంగ్. సో అది బేసిక్గా ఆయన పెద్ద డైరెక్టరు, ఆ యాక్టరు, డైరెక్టర్ ఏం కావాలో అది చేసేవారు. అదే ఇప్పుడు మీకు మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేసుకునేటప్పుడు కూడా నేను డైలాగ్ వాడింది కూడా సముద్రకని గారిదే. ఏంటి టెన్షన్ మొదలైందా అన్నట్లు. సో ఆయనది ఒక డైలాగ్, మీరు ఈ సినిమాలో మీ డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారు? డైలాగ్ అంటే ఇందులో నాది ఒక ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ అండి. డైలాగ్స్ తక్కువ ఉంటాయి, బట్ అది కూడా ఏంటంటే న్యాచురల్గా మాట్లాడుకునే డైలాగ్స్ ఉంటాయి. బట్ ఈ ట్రైలర్లో ఒక మంచి డైలాగ్ ఉంటుందండి. అంటే ప్రతి మంచి మనిషిలో ఒక చెడ్డవాడు ఉంటాడు, కానీ చెడ్డవాళ్ళలో చెడ్డవాడే ఉంటాడు అన్నది ట్రైలర్ మనకు స్టార్ట్ అవుతుంది. ఇదే సినిమా. ఈ సినిమా ఏంటి అన్నది, క్యారెక్టర్లు ఏంటి, అసలు ఈ కోట్ ఎందుకు వాడారు, అంటే ఈ సెంటెన్స్ ఎందుకు వాడారు అన్నది సినిమా. సో మొత్తానికి లాయర్గా అండ్ సస్పెన్స్ థ్రిల్లర్తో మీరు ముందుకు రాబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే ఆర్ట్ డైరెక్టర్ అండ్ మేకప్ మ్యాన్ కూడా నేషనల్ అవార్డ్ విన్నర్స్, వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మొత్తం 6 నేషనల్ అవార్డ్ విన్నర్స్ అండి ఈ సినిమాకి. డైరెక్టర్ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్, తర్వాత డిఓపి ఆయన ఇండియాలో టాప్ 10లో ఒకరండి ఆయన. సో హిందీలో ఇప్పుడు అన్ని బాలీవుడ్ ఫిల్మ్సే చేస్తారు ఆయన. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ ఇవన్నీ చేశారు ఆయన, దేవుడి, చాందిని బార్. అలానే ఆర్ట్ డైరెక్టర్, మేకప్ మ్యాన్, వీళ్ళందరూ అంటే నేషనల్ అవార్డ్ విన్నర్స్ కాబట్టి ఆ సినిమా అందుకే కొంచెం స్టాండర్డ్లో ఉంటుంది. సో అంటే మనం ఆ క్వాలిటీ కానీ అది మనం ఎంజాయ్ చేస్తాం. అంటే సినిమాని వీళ్ళు సినిమాగా కాదు, దాన్ని ఇష్టపడి చేశారు అన్నది ప్రతి క్రాఫ్ట్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది.